అంటే అది ప్లాన్డ్ డెసిషన్ కాదు. మా ఇంట్లో సంబంధాలు చూద్దాము, చూసిన తర్వాత అది ఒక 3-4 ఇయర్స్కి ఎప్పుడో సెట్ అవుతుంది. అంటే వెంటనే కుదరవు కదా. సో ఇప్పుడు మనం సంబంధాలు చూద్దాం అనుకుంటే అవి అవుతాయి. సీరియస్గా కూడా చూడలేదు. సో అని అనుకున్నారు. అనుకున్న వెంటనే అక్కడ నేను 2005 తానాకి వెళ్ళాను అనమాట. యుఎస్కి వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఒక ఆంటీ అడిగారు, మీరు వాట్ యూ వాంట్ టు డూ అబౌట్ యువర్ మ్యారేజ్ అంటే నేను అన్నాను, అంటే ఇట్స్ ఓకే, ఐ కెన్ గెట్ మ్యారీడ్ వెన్ ఐ ఫైండ్ అ నైస్ పర్సన్. కాకపోతే మా పేరెంట్స్ చూస్తారు. సో వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాళ్ళు తీసుకొస్తారు, అప్పుడు చూస్తానని చెప్తే వాళ్ళు ఐ థింక్ దే కాంటాక్టెడ్ దెమ్. అండ్ ఫస్ట్ సంబంధం ఓకే అయిపోయింది. అది లేకపోతే ఇంకొక ఎన్ని రోజులు పట్టేదో, అసలు అయ్యేదో కాదో కూడా తెలియదు. వీ డోంట్ నో. ఫస్ట్ సంబంధం ఓకే అయిపోవడం వల్ల అది ప్లాన్ చేసింది కాదు. సో అలా సార్ కూడా చాలా బాగుంటారు, డాక్టర్ కదా. అవునవును. అంటే బేసిక్లీ అండి కంపాటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. కంపాటబిలిటీ మాకు చాలా ఉంది. అండ్ వెరీ అండర్స్టాండింగ్, వెరీ ఫ్రెండ్లీ. సో అది బేసిక్లీ మా హస్బెండ్ గురించి చెప్పాలంటే. అండ్ వెరీ సపోర్టివ్. ఒకలాంటి ఫ్రీడమ్ ఇస్తారు, ఒకలాంటి డెసిషన్ మేకింగ్కి ఇస్తారు. ఎనీ టైం మాకు కన్ఫ్యూషన్ వస్తే మళ్ళీ వచ్చి ఆ డిస్కషన్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు కన్ఫ్యూషన్ వచ్చింది, దానికి ఇది చేయాలా అంటే నాతో నన్ను క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆన్సర్ వస్తుంది చూసారా, దాంతో కంక్లూషన్ నాకే తెలిసిపోతుంది. సో ఇది చెయ్యి, ఇదా అంటే నువ్వు ఇది చెయ్యి అని అనరు. ఓకే, అందులో ఏంటి ప్లస్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏంటి ప్లస్, ఓకే అలా చేయడానికి ఇది అవుతుంది, మరి ఈ రెండిట్లో ఏది బెటర్ అనుకుంటున్నావు, ఇలా నన్నే క్వశ్చన్లు అడిగి నా కన్ఫ్యూషన్ని నాతోనే అంటే నేనే క్లియర్ అయిపోయేలాగా చేసుకొని అండ్ దెన్ నాకే ఆన్సర్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ హౌ హీ విల్ డూ ఇట్. ఎప్పుడు ఇది చెయ్యొద్దు అని చెప్పలేదు. ఓకే, మీకే క్లారిటీ రావాలి. వెరీ నైస్, మంచి బాండింగ్ మీ ఇద్దరికి. అవునవును.